కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. లింగంపేట వాగు తెగిపోవడంతో కళ్యాణి ప్రాజెక్టులోకి భారీ వరద ఉధృతి పెరిగింది. నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసే వద్ద చిక్కుకున్న 8 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా రక్షించాయి. ఇదే సమయంలో గుండ్కుల్ వాగులో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యవేక్షణ చేపట్టారు. సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగించేందుకు అధికార యంత్రాంగం సమన్వయం చేస్తుంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు 92,626 క్యూసెక్ల భారీ ఇన్ఫ్లో చేరడంతో 16 గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ, దయచేసి అందరు రండి సార్, ప్లీజ్ ఒక్కసారి చూడండి సార్. ఈ విజువల్స్ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎవరైనా రిస్క్ టీంను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్. పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాం సార్. రండి సార్, ఇక్కడ జిఆర్ కాలనీ సార్, కామారెడ్డి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ఇక్కడ ఇద్దరు కొత్త కారు మరి కొత్త కారు చాలా మంది పండి చాలా మంది పండారు. పొద్దున పోదాం వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం కామెడీ కామెడీ హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్, 5 కార్లు బాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. మొత్తం సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లి 5 పశువుల కాపర్లు ఎగువ మానేరులో చిక్కుకున్నారు. బాధితులు వెంటనే తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఆ విషయాన్ని మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధి బాధ్యతగా స్పందించిన బండి సంజయ్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ కు కాల్ చేసి తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసు, రెవెన్యూ విభాగాలు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకుని 5 బాధితులను కాపాడే చర్యలు ప్రారంభించాయి. ఎవరెవరు ఎంతమంది ఉన్నారు? మీరు పొద్దున ఇది వేరు వాడికి వర్షం సడన్ గా బాగుంటది. ఇప్పుడు ఎవరున్నారు? మీ 5 ఎవరున్నారు? ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు, మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ?
దూరం ఉన్నారా? సరే ధైర్యం ఉండండి, మాడుతున్నాను నేను. కలెక్టర్ కూడా వచ్చినాడికి ధైర్యం ఉండండి, నేను మాడుతున్నాం. మా అందరం చూస్తున్నాము, అందరం కూడా అందరం ఉన్నాం, అందరం చూస్తున్నాము. భోజనం గిట్ల వచ్చింది ఏమన్నా? భోజనం గిట్ల వచ్చిందా? భోజనం గిట్లా పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నారు, ఆయన కూడా వస్తున్నారు ఆడికి. కలెక్టర్ వస్తున్నారు, నోటి వస్తారు అక్కడే ఉంటామని చెప్పన్నారు. మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడద్దు. టెన్షన్ నేను మాడుతాను, నేను కూడా మాడుతాను. ఇంకేంది? సరే సరే సరే. కామన్వెల్త్ గేమ్స్ 2030 నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ గేమ్స్ నిర్వహించేందుకు భారత్ అధికారికంగా బీడ్ వేసేలా కేంద్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేబినెట్ భారత ఒలింపిక్ సంఘం ముందుగా ఇచ్చిన అంగీకారానికి మద్దతు తెలిపింది. ఈ నిర్ణయంతో భారత్ కామన్వెల్త్ 2030 గేమ్స్ నిర్వహణ కోసం పోటీలు అధికారికంగా చేరింది. భారత్తో పాటు నైజీరియా సహా మరో 2 దేశాలు ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వర్షం కురుస్తున్న ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. గణేశుడికి కుడివైపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమవైపు ఖైరతాబాద్ గ్రామ దేవత సజ్జలమ్మ ఉన్నారు. ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వర్షం కురుస్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. గణేశుడికి కుడివైపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమవైపున ఖైరతాబాద్ గ్రామ దేవత సజ్జలమ్మ ఉన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం అందరం కూడా ఒక మంచి కార్యక్రమం, గణేష్ సేవా సమితి, అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు. కమిటీ మెంబర్స్ 9 మంది ఉన్నారు. 9 మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరం వినాయక చవితి జరుపుకుంటాం. నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటే కాదు. నేను మీ మాదిరిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగగా, దానికి ఇప్పుడు ఏదైతే దుండి గణేష్ సేవా సమితి ఎట్లా నిర్వహిస్తున్నారో ఇదే పందాలో మేము కూడా నిర్వహించేవాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి, ఒక శక్తికి, వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.